ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడు కుడికను మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడు కుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత కొన్ని వారాలుగా దేవుని వాక్యంలో ఉండి రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశ సందేశాన్ని రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 13 నుండి 14 వరకు రాయబడి ఉన్న వాక్య భాగాన్ని మనం తీసుకొని మూల వాక్య వచనములుగా వాక్య భాగాన్ని తీసుకొని ఈ అంశ సందేశాన్ని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ముందుగా సందర్భ వివరణను మనం తెలుసుకున్నాం. సందర్భ వివరణకు సంబంధించిన ఆత్మీయ విషయాలను మనం తెలుసుకున్నాం. మన అంశానికి సంబంధించిన ఆత్మీయ విషయాలను ధ్యానం చేసుకుంటూ ఎన్నో అనేకమైన యవన కాలంలో ఉన్న వారికి అవసరమైన హెచ్చరికలు, అంతేకాకుండా వారి ఆత్మీయ క్షేమాభివృద్ధికి కావాల్సిన ప్రతి ఆత్మీయ విషయాన్ని ఈ అంశ సందేశం ద్వారా ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. గనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలకు అవసరమైన ప్రతి ఆత్మీయ విషయము ఈ అంశ సందేశంలోని మీకు తెలియజేయడం జరుగుతున్నది. గనుక ఈ అంశ సందేశాలని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. వాక్యాన్ని పూర్తిగా వినినప్పుడే వాక్యము ద్వారా దేవుడు మీతో ఏదైతే విషయాన్ని మాట్లాడుచున్నారో ఆ వాక్య సందేశము ద్వారా మీరు గ్రహించగలరు. గ్రహించి దేవుడు కోరే ఆత్మీయతను విశ్వాసులైన మీరు కలిగి ఉండి ఆ ఆత్మీయతను కొనసాగించినట్లయితే దేవుడు మీ జీవితాన్ని చూచి ఆనందిస్తారు. మీ జీవితాల్లో అత్యున్నతమైన దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది యవన బిడ్డల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే వాక్యానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వని వారిగా వారు కనబడుతూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, వాక్యానికి వచ్చేసరికి కొంతసేపు వింటూ ఉంటారు, మరలా వినడం మానివేసి మరలా చివరిలో వాక్యాన్ని అంటే వాక్యము వినుట యందు శ్రద్ధ నిలపని వారిగా కొంతమంది యవన బిడ్డలు మనకి కనబడుతూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాక్యాన్ని వినడానికి మనము ఆసక్తిని చూపక వాక్యాన్ని అశ్రద్ధ చేసే వారముగా మనం ఉంటే గనక దేవుడు కూడా మన జీవితాల మీద శ్రద్ధ కలిగి ఉండడు, అశ్రద్ధను చూపిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు బట్టి దేవుడు శ్రద్ధ చూపేవాడే, వర్ధిల్ల చేసేవాడే, మహా అభివృద్ధిని మన జీవితాల్లో కలుగు చేసేవాడే. కానీ మనలో ఉన్న ఈ ఆసక్తి లేని తనము, ఆత్మీయ సోమరితనము, ఆత్మీయ బద్ధకము, బలహీనతలు, అంతేకాకుండా దేవుని మాటకు ప్రాముఖ్యతనివ్వని జీవితం ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని ఆశీర్వాదాలకి మనల్ని పూర్తిగా దూరం చేస్తూ ఉంటుంది. గనుక ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడేవారు. గనుక ఆ వాక్యానికి జీవితంలో ప్రాముఖ్యతనివ్వాలి. ఆ వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చి ఆ వాక్యాన్ని పూర్తిగా వీక్షించాలి. ఏదైనా మన వాక్యాన్ని చదివినా సరే, వాక్యాన్ని వినినా సరే, పూర్తిగా చదవడం, పూర్తిగా వినడం. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండగలమో ఆ వాక్యాన్ని పూర్తిగా చదువుట ద్వారా, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని గ్రహించగలం. వాక్య సందేశాలను పూర్తిగా వీక్షించడం ద్వారా, ఆ వాక్య సందేశం ద్వారా దేవుడు మనతో ఏవైతే ఆత్మీయ విషయాలను తెలియజేయాలనుకున్నారో ఆ ఆత్మీయ విషయాన్ని గ్రహించగలం. ఆ ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించడం ద్వారా దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలం. మనము చేసే మన పనులు, సొంత పనుల విషయాలకు వచ్చేసరికి ఏది సగము చేయం. అన్నీ పూర్తి చేసినంత వరకు, సంపూర్ణంగా అయినంత వరకు దాని మీద శ్రద్ధ నిలిపి ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటాం. ఈ విధంగానే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు కానీ సగము కాకుండా పూర్తిగా వినేవారంగా, పూర్తిగా విని దేవుని వాక్యాన్ని గ్రహించేవారంగా, పూర్తిగా చదువుట ద్వారా దేవుని వాక్యాన్ని గ్రహించి ఆ వాక్య ప్రకారం జీవించినట్లయితే సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని వీక్షించి సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్య ప్రకారం ఉండగలిగితే దేవుడు ఆనాడు ఎలాగైతే ఇస్సాకును నూరంతలుగా ఆశీర్వదించారో ఆ నూరంతల ఆశీర్వాదాలు మన జీవితాల్లో కూడా దేవుడు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మన అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనులు, అంతేకాకుండా
7,000 మంది ఇశ్రాయేలీల దండు ప్రియమైన అవన స్నేహితులారా. ఆనాడు సిరియా రాజైన బెన్హదదు అతని సైన్యము, అంతేకాకుండా అతనికి స్నేహితులుగా ఉన్న 32 మంది రాజులు వారి యొక్క సైన్యాల మీదకి దేవుని ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం మేరకు యుద్ధానికి బయలుదేరినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ బయలుదేరుట అనే మాట గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రియమైన అవన స్నేహితులారా. ఈ రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనులు దేవుని ప్రవక్త ద్వారా దేవుడు వారికి తెలియజేసిన వాగ్దానాన్ని వినిన తరువాత వారు యుద్ధానికి బయలుదేరకపోతే వారు శత్రువులను ఓడించేవారు కాదు. శత్రువులను ఓడించకపోతే, శత్రువులు వీరిని ఓడించినట్లయితే వీరిని బానిసలుగా ఎన్నో కష్టాలు పెట్టేవారు, ఇబ్బందులు పెట్టేవారు. కానీ దేవుని వాగ్దానాన్ని నమ్మి ప్రియమైన మన స్నేహితులారా, ఈ రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనులు యుద్ధానికి బయలుదేరారు గనుక ఆ దినాన్ని శత్రువులు వీరి ముందు నిలవలేక పారిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు వీరి ముందు నిలవలేక పారిపోయారు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలందరూ నెమ్మదిగా ఉండగలిగారు. ఇశ్రాయేలు ప్రజలందరూ మునుపటి వలె వారి పనులు సంతోషంగా, నెమ్మదిగా, మనశ్శాంతిగా చేసుకోగలిగారు. రాజు కూడా సురక్షితంగా ఉండగలిగాడు. అంటే దానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పిన సమయంలో ప్రియమైన అవన స్నేహితులారా, ఈ రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనులు యుద్ధానికి బయలుదేరి ఆ యుద్ధంలో దేవుని ద్వారా గొప్ప విజయాన్ని చూడగలిగారు. కనుక ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ మనకు తెలియజేయబడుతున్న ఆత్మీయ సందేశం ఏమిటంటే మనము కూడా బయలుదేరాలి. ఎక్కడికంటే దేవుని ఆలయానికి. దేవుని ఆలయానికి మనము బయలుదేరాలి. మోకాళ్ళ ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేయడానికి బయలుదేరాలి. మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయడానికి మనము బయలుదేరే వారంగా ఉండాలి. దేవుని సహాయాన్ని అడగడానికి మనము బయలుదేరాలి దేవుని సన్నిధికి. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, ఆయన ఆత్మ బలమును పొందడానికి దేవుని సన్నిధికి మనము బయలుదేరాలి. ఇవన్నీ చేయటి ద్వారా ఆయన ద్వారా అసాధ్యమైన అద్భుత కార్యాలు మన జీవితంలో చూడడానికి దేవుని సన్నిధికి మనము బయలుదేరాలి. ఎప్పుడైతే దేవుని ఆలయానికి మనము బయలుదేరగలమో మన యవన కాలంలో మన మీదకి శత్రువు ఒక త్రోవలో వచ్చి 7 త్రోవల్లో పారిపోతారని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నట్లు ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. అంతేకాకుండా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 8 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూసినప్పుడు మనము దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు అని అక్కడ మనకి కనబడుతుంది. ఈ ఆశీర్వాదాన్ని కూడా మన జీవితంలో మనం పొందుకోగలం. ఎప్పుడంటే దేవుని ఆలయానికి, దేవుని సన్నిధికి బయలుదేరినప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తే గనక అపవాది కూడా ఏమైపోతాడండి, మన దగ్గర నుండి మన దగ్గరికి రావడానికి భయపడతాడు, పారిపోతాడు. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక ఇటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోవాలంటే గనుక మోకాళ్ళ ప్రార్థనా జీవితం, దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళ ప్రార్థనా జీవిత అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థనా జీవిత అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏదైనా దేవుని సహాయాన్ని అడిగే ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉండాలి. విసుగక నిరీక్షణతో దేవుని కార్యాల కొరకు కనిపెట్టే ఆత్మీయతను మనము కలిగి ఉన్నప్పుడే అపవాది, వాని సంబంధులు, వాని దూతలు ప్రియమైన అవన స్నేహితులారా భయపడతారు, వారు పారిపోతారు. ఒకవేళ ఈ ఆత్మీయ జీవితం మన దగ్గర లేకపోతే గనుక అపవాది పారిపోడు, అపవాది మన దగ్గర ఉంటాడు సరికదా. మనము అపవాది దగ్గర నుండి పారిపోయి దాగుకునే పరిస్థితులు ఏర్పడతాయని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని ఆలయానికి బయలుదేరే వారంగా మనం ఉండాలి. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వరకు రాయబడి ఉన్న వాక్య భాగాలను మనం చూస్తూ ఉన్నప్పుడు అపవాది తంత్రములను గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ మీరు క్రీస్తు యేసునందు బలవంతులై ఉండుడని రాసి తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా రాయడానికి గల కారణం ఏమిటి అని మనము ఆలోచిస్తే గనుక ప్రియమైన అవన స్నేహితులారా, ప్రతి క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాడు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు దేవుని సైనికుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన జీవిత కాలం అంతా వారు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నట్లే వారు ఆత్మ సంబంధమైన యుద్ధంలో పోరాడుతూ జయిస్తూ ఉండేలా వారికి కావాల్సిన సాధన సంపత్తి వారు కలిగి ఉండాలి. అయితే దీనికి వారి యొక్క శక్తి, వారి యొక్క బలము, వారి యొక్క చిత్తము, వారి యొక్క సంకల్పము సరిపోవు. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, ఏమిటి అతి ప్రాముఖ్యంగా అవసరం అంటే దేవుని మహాబల ప్రభావం అనేది వారి జీవితాలలో అవసరము. మరి దీనిని ఎలా పొందుకోగలమంటే ఆయన వైపు చూచి ఆయనను అడిగినప్పుడు ఆయన నా జీవితంలో అది దయచేయగలడని నమ్మినప్పుడే దేవుని ద్వారా దానిని మన జీవితంలో మనం పొందుకొని ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో ప్రతి సమయంలో జయం
జయమును సాధించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకుండా దేవుని వాక్యము ఎడల శ్రద్ధ కలిగి దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చి ఆ వాక్య ప్రకారం జీవించినప్పుడే ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో ప్రతి సందర్భంలో విజయాన్ని చూడగలం. ఎందుకంటే మన యొక్క ఆయుధం ఏమిటంటే దేవుని పరిశుద్ధ వాక్యమే. దేవుని పరిశుద్ధ వాక్యమే గనుక ఆ వాక్యానికి మన జీవితంలో మనము ప్రాముఖ్యతనిచ్చి ఆ వాక్య ప్రకారము ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే అపవాది మీద మన విజయాన్ని సాధించగలం. అయితే అపోస్తుడైన పౌలు గారు ఇక్కడ ఇంకొక మాటని తెలియజేస్తూ ఉన్నారండి. ఏమనంటే ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదని. మూల భాషలో మనం చూస్తే కనుక రక్త మాంసములతో కాదని, అంటే రక్త మాంసములు గల మనుషులతో కాదని. దీన్ని ఇంకా వివరంగా మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. అంటే క్రైస్తవుడు పోరాడేది రాజకీయ నాయకుడితో కాదు, రౌడీలతో కాదు, కుంఫు ఫైటర్లతో కాదు, బాక్సర్లతో కాదు, కరాటే ఫైటర్లతో కాదు, అంతేకాకుండా WWE ఛాంపియన్లతో కాదు, మనిషికి సంబంధించిన తెలివితోనో జ్ఞానముతోనో కాదు, మనిషికి సంబంధించిన ఏ రకమైన బలముతోనో కాదు. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన శత్రువుగా, మన విరోధిగా, మన సాటి మనిషిని ఎప్పుడు భావించకూడదు. కానీ సాతానునే మన శత్రువుగా మనం భావించాలి. క్రీస్తుకు విరోధిగా ఉన్న అపవాదిని, సాతానుని, వాని సంబంధులుగా ఉన్న ఈ దురాత్మ సమూహాలనే ప్రియమైన స్నేహితులారా మనము మన జీవితాలలో శత్రువులుగా భావించాలి, కానీ సాటి మనిషిని కానే కాదు. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన ఈ పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమనంటూ ఉన్నారంటే ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామని అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే కనిపించిన శక్తులతో కాదు, మనకు కనిపించిన దురాత్మల సమూహాల శక్తులతోనూ వీటికి నాయకత్వం వహించి వీటిని దేవుని ప్రజల మీదకి ప్రేరేపించి పంపువాడైన సాతాను అపవాది అనే నాయకుడితో మన పోరాటం అండి. వీడు బహు చెడు నాయకుడు, పగ, అబద్ధము, మోసము, ద్వేషము, కక్ష, నరహంతకుడు, తిరుగుబాటు, మూర్ఖత గల నాయకుడని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. గనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవుని యుద్ధము ఈ భూమి మీద ఉన్న సాటి మనిషితో కాదు. ఎందుకంటే క్రీస్తుని కలిగిన క్రైస్తవుని యుద్ధము మన కంటికి కనబడని అదృశ్య శక్తులు, అంటే సాతానుకు సంబంధించిన ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతోని అపోస్తలుడైన పౌలు గారు వివరంగా తెలియజేస్తున్నారంటే ప్రియమైన స్నేహితులారా, సాతానుకు సంబంధించిన అదృశ్యమైన ఈ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోని అంత క్లియర్గా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులతో యుద్ధము కాదని అంతే వివరంగా మనకు తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలన్నీ ఇంత వివరంగా మీకు తెలియజేస్తూ ఉన్నానంటే మనకు ఎప్పుడైతే మన శత్రువు ఎవరో తెలియజేయబడతాదో ఆ శత్రు బలాన్ని మనము గ్రహించగలం. శత్రు బలము మనకు తెలియజేయబడినప్పుడు మనము ఎటువంటి బలమును కలిగి ఉండాలో తెలుసుకొని ఆ బలమును దేవుని దగ్గర నుండి ఏ విధంగా సమకూర్చుకోవాలో తెలుసుకొని ఆ ఆత్మీయతలో స్థిరపరచబడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మన శత్రువు ఎవరు ప్రియమైన స్నేహితులారా? సాతాను సంబంధులైన ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఇవి కంటికి కనబడని అదృశ్య శక్తులని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, ఈ అదృశ్యమైన వీరిని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7 నుండి 10 వరకు, యూదా రాసిన పత్రిక 6వ వచనంలో ప్రధానత్వమును నిలుపుకొనని దేవదూతలని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో అపవాది వాని దూతలని మనం చూస్తూ ఉంటాం. ఇవి రకరకాలుగా పనిచేయటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. వీటిలో కొన్నిటిని అపవిత్రాత్మలని పిలిచినట్లు కూడా లూకాసు సువార్త 5వ అధ్యాయం 9 నుండి 13 వరకు రాయబడిన వాక్య వచనాలలో మనం చూస్తూ ఉంటాం. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ అపవాది వాని సంబంధులు, అంటే సాతానుకు సంబంధించిన మనకు అదృశ్యముగా ఉండే కంటికి కనబడని ఈ సాతానుకు సంబంధించిన ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతో మనము పోరాడుచున్నామని, ఇది ఒక ఆత్మీయ పోరాటము, ఆత్మ సంబంధమైన పోరాటం అని ఎంతో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. దీనికి మనము ప్రియమైన స్నేహితులారా ఈ పోరాటంలో విజయాన్ని పొందుకోవాలనుకుంటే గనుక మనము దేవుడు కోరే ఆత్మీయతని కలిగి ఉంటూ దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిస్తూ దేవుని దగ్గర నుండి ఏ బలాన్ని మనం సమకూర్చుకోవాలో ఆ బలాన్ని సమకూర్చుకునే విధముగా మన ఆత్మీయత ఉన్నప్పుడే ప్రతి సమయమందు మనము ఈ అపవాది సంబంధులను మనము జయించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి కాదని చెప్పి లోక సంబంధమైన వాటికి నీ జీవితంలో నీవు ప్రాముఖ్యతనిస్తే గనక సాతాను ప్రియమైన స్నేహితులారా నీ అందానికి భయపడడు,
నీ యొక్క ఎత్తుకు భయపడడు, నీ యొక్క బలానికి భయపడడు. కానీ సాతాను ఎక్కడ భయపడతాడంటే నీవు కలిగి ఉండే పరిశుద్ధ జీవితానికి భయపడతాడు, నీవు చేసే మోకాళ్ళ ప్రార్థన జీవితానికి భయపడతాడు, నీవు చేసే ఉపవాస ప్రార్థనలకు భయపడతాడు, నీవు దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి భయపడతాడు, నీవు దేవుడు కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించినప్పుడు సాతాను భయపడతాడు, నీవు నీ జీవితంలో వాక్య ప్రకారమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు సాతాను భయపడతాడు, నీవు దేవునికి నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యతనిచ్చినప్పుడు సాతాను భయపడతాడు. భయపడి ప్రియమైన మన స్నేహితులారా సాతాను పారిపోతాడు, వాని దూతలు వాని సంబంధాలు కూడా ఏమవుతాయంటే పారిపోతాయి. కనుక ప్రియమైన మన స్నేహితులారా మనము కలిగి ఉండవలసింది ఈ లోక సంబంధమైన విలువైన వస్త్రాలను బట్టి మనం ఏదో ఎక్కువగా ఫీల్ అవ్వడం కాదు. కానీ ప్రియమైన మన స్నేహితులారా మనము మన జీవితంలో కలిగి ఉండవలసిన ఈ ఆత్మీయ వస్త్రాలను మనం కలిగి ఉన్నప్పుడే సాతాను వాని సంబంధులు భయపడి పారిపోతాయి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. రోమీలికి రాసిన పత్రిక 13:12-14 ఉన్నట్లు అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలని, ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకోవాలని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ వాక్య భాగాన్ని పూర్తిగా మీరు చదివినట్లయితే ఈ విషయాలు మీరు తెలుసుకోగలరు. ఇంకంత లోతుగా మనం చూస్తే గనక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:4-6 వరకు మనం చదువుకుంటే గనక మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావని ఆత్మ సంబంధమైనవని మనకు తెలియజేయబడుతుంది. ఇవి సాతానుగాడి గోడలను కూల్చగల అంత బలమైనవని, వాడి సింహాసనాలను దేవుని సింహాసనములుగా మార్చగల అంత శక్తి గలవై ఉన్నవని మనకు తెలియజేయబడుతుందని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణములు కాదు కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు అంటే వాక్యము, వ్యక్తిగత ప్రార్థనా జీవితము, ఉపవాస ప్రార్థనా జీవితం అనే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణములు ప్రియమైన మన స్నేహితులారా అవి ఏ మేలు చేయవు. అవి రక్తపాతాన్ని మిగిలిస్తాయి, నష్టాన్ని కలుగు చేస్తాయి. మంచి మనసు చెడు మనసు అనే భావన అక్కడ ఉండదు. అందరికీ మరణం అనేది ఎదురవుతూ ఉంటుంది. కానీ ప్రియమైన మన స్నేహితులారా మన జీవితంలో ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు మనం కలిగి ఉన్నప్పుడు ఇవన్నిటిని మనం జయించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయమై క్రీస్తు మనకు ఒక మాదిరిని నిలిపి వెళ్ళారు. ప్రియమైన మన స్నేహితులారా యేసుక్రీస్తు వారు వాక్యముతో సాతానుని గద్దించారు. అంతేకాకుండా ప్రియమైన మన స్నేహితులారా ఉపవాస ప్రార్థనతో ఆయన సేవా పరిచర్యను ప్రారంభించారు, ప్రేమతో బోధించారు, అందరినీ ప్రేమించారు, శాంతిని కలిగి ఉండమని చెప్పారు, శాంతిని ఆయన జీవితం ద్వారా అందరికీ చూపించారు. అంతేకాకుండా ప్రియమైన మన స్నేహితులారా ఆయనను రాళ్లతో కొట్టడానికి యూదులు వచ్చినప్పుడు, అసూయపరులైన యూదులు వచ్చినప్పుడు అక్కడ నుండి పారిపోయారు తప్ప దాని గురించిన ఆలోచనను యేసుప్రభువు వారికి కలిగి ఉండనే లేదు. అందరితో సమాధానముగా ఉన్నవారిగా యేసుప్రభువు వారిని మనం చూస్తూ ఉంటాం. మేలు చేత ప్రియమైన మన స్నేహితులారా కీడుని యేసుప్రభువు వారు జయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఒక మాదిరిని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో విడిచి వెళ్ళారు. మరి క్రీస్తు మనకు చూపిన మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే మనం వెళ్ళవలసింది, మనము బయలుదేరవలసింది క్లబ్బులకు కాదు కానీ దేవుని సన్నిధికి బయలుదేరాలి. దేవుని వాక్యాన్ని బోధించే ప్రాంతానికి బయలుదేరాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వారు అపవాది సంబంధాలను జయించగల ఆత్మీయతలోనికి రాగలరు. దేవుని వాక్యాన్ని ఎవరైతే నేర్చుకోవడానికి దేవుని సన్నిధికి బయలుదేరుతారో వారి జీవితాల్లో సాధించాలనుకున్న లక్ష్యాలన్నిటికీ అడ్డుగా ఉన్న వాటిని వారు జయించగలరు. అత్యద్భుతమైన విజయాలను వారి జీవితాల్లో వారు పొందుకోగలరు. దావీదు గురించి మనం ఆలోచిస్తే కనుక దావీదు గురించి ఒక విషయం మనకి కనబడుతుంటుందండి. ఏమిటంటే వాయిద్యము వాయిస్తే సౌలు రాజు మీదకి వచ్చిన దురాత్మ పారిపోవటను మనం చూస్తూ ఉంటాం. ఈ ఆత్మ సంబంధమైన కృతజ్ఞతా సంబంధమైన స్తుతి సంబంధమైన ఎన్నో పాటలు రచించిన రచయితగా దావీదు మనకి కనబడుతూ ఉంటాడు. అయితే దావీదు కీర్తనలు అంటూ ఉంటాడు. 144 కీర్తన 1వ చరణంలో నా చేతులకు నా వ్రేళ్లకు యుద్ధమును పోరాటమును నేర్పువాడై ఉన్నాడని దేవుని గురించి దావీదు పాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్తారో ప్రియమైన స్నేహితులారా ఈ అపవాది వారి సంబంధాలను జయించడానికి కావాల్సిన యుద్ధోపకరణములన్నీ అన్నిటినీ మనం నేర్చుకోగలం. ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా. ప్రియమైన స్నేహితులారా ఈ వారం ఇంతటితో నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ప్రియమైన స్నేహితులారా రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 48 నుండి 50 వరకు రాయబడిన వాక్య వచనాల నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా యవనస్తుల కూడికను ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ యవనస్తుల కూడికలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరెన్నో అద్భుతమైన విషయాలను మేము ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. ప్రతి క్రైస్తవుని యుద్ధము సాటి మనిషితో కాదు కానీ అపవాది వాని సంబంధులు సాతానికి సంబంధించిన ఆకాశ మండలమందున మాకు అదృశ్యముగా ఉన్న దురాత్మల సమూహములతోని ఈ వాక్యం ద్వారా నేర్చుకున్న వారందరూ కూడా ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని ఆ యుద్ధంలో విజయాన్ని పొందుకోగలగాలి. మీరు కార్యాన్ని జరిగించండి. మరి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు వారి జీవితాలు పొందుకోవాలంటే నీ వాక్యానికి ప్రాముఖ్యతను ఇవ్వాలని, నీ వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదని, ఉపవాస ప్రార్థన జీవితాన్ని, వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని వారి జీవితంలో కలిగి ఉండాలని వాక్యం ద్వారా తెలియజేసిన దేవా. విన్న ప్రతి ఒక్కరు ఈ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఆత్మ సంబంధమైన యుద్ధములో విజయాన్ని సాధించడం కొరకు కావాల్సిన ఆ యుద్ధోపకరణములను నీ ద్వారా వారి జీవితాల్లో వారు సమకూర్చుకొని ప్రతి సమయంలో అపవాదిని వారి సంబంధాలను జయించే ఆత్మీయతలోనికి రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడు కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు మీరే తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తము సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలోనే దీవించునుగాక. ఆమేన్.